విష్ణు నివాసం నుండి శ్రీవారి పాదాల మెట్ల వరకి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము మాత్రము ఆటోలో వెళ్తున్నాము. తిరుపతి బస్ స్టాండ్ నుంచి చాలా బస్సెస్ ఉన్నాయి. గంటకొక ఫ్రీ బస్ కూడా వెళ్తుంది ఇక్కడ వరకి. మనకు ఆ బస్ కోసం వెయిట్ చేసే ఓపిక లేదు, ఇంకా టైం లేదు అనుకున్నప్పుడు మాత్రము మనము ప్రైవేట్ బస్సెస్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఆటోలు, జీపులు చాలా వెళ్తాయి. ఆటోలు, జీపులు మాత్రము వాళ్ళు ఎంత అడిగితే మనము అంత ఇవ్వాల్సి వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. మేము శ్రీవారి మెట్ల వరకు వచ్చేసాము ఆటోలో. మేము నిన్న నైటే విష్ణు నివాసం దగ్గర టోకన్ తీసుకున్నాం కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 8 o'clock అయ్యింది. కొంచెం నెమ్మదిగానే ఎక్కాలని అనుకుంటున్నాము, ఎందుకంటే కంగారు పడి ఎక్కుతూ ఉంటే ఆయాసం వచ్చేస్తుంది. ప్రాక్టీస్ లేని పని కదా, అందుకని కొంచెం నెమ్మదిగా వెళ్ళాలనుకుంటున్నాము. మనం ఇక్కడ రాగానే రైట్ సైడ్లోనే స్టార్టింగ్లోనే టాయిలెట్స్ ఉన్నాయి. తర్వాత దాని పక్కన లగేజ్ కౌంటర్ ఉంది. మనము పైకి మెట్లు ఎక్కేటప్పుడు ఈ లగేజ్ అంతా మోయలేము కాబట్టి మనం లగేజ్ ఇక్కడ ఇచ్చేసామనుకోండి, మనం కొండపైకి వెళ్ళే లోపల మనకి లగేజ్ అక్కడికి చేరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏమైనా వస్తువులు ఉంటే మాత్రం అందులో పెట్టక్కర్లేదండి, మన చేతిలో పట్టుకొని వెళ్ళొచ్చు. మిగతా ఎందుకంటే బ్యాగ్స్ గబగబా తీస్తూ ఉంటే ఏదైనా ఇంపార్టెంట్వి ఉంటే గనక మిస్ అవ్వచ్చు, లేకపోతే ఇరిగిపోవచ్చు కదా, అందుకనేసి చెప్తున్నాను. తర్వాత మనకు లగేజ్ పెట్టిన తర్వాత మనకి ఒక టోకెన్ ఇస్తారు వాళ్ళు, ఆ టోకెన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ గోవిందనామాలు, శంకు చక్రాలు ఉన్నాయి. ఇక్కడ మనము టెంకాయ కొట్టేసి కర్పూరం వెలిగించి తర్వాత ఇక్కడ నుండి మనం మెట్లు మొదలవుతాయి. ఇంకొక విషయము, హార్ట్ పేషెంట్స్, హై బీపీ, ఇంకా షుగర్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు మాత్రం స్టెప్స్ ఎక్కకుండా ఉంటేనే మంచిదని ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. ఎందుకంటే ఆయాసం ఎక్కువ వస్తే ఏ ప్రాబ్లం అయినా రావచ్చు కాబట్టి అందుకని వీళ్ళు ముందే సజెస్ట్ చేస్తున్నారనమాట. అలాంటి వాళ్ళైతే నార్మల్గా బస్లో వెళ్ళడము, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళడం మాత్రం మంచిది. ఇంకా మనము మెట్లు ఎక్కడం మొదలు పెడదాం పదండి. శ్రీవారి మెట్ల నడక మార్గం మొదలు. ఇక్కడ మొత్తం మెట్లు 2383 ఉన్నాయి. తిరుమలకు దూరము 2.1 కిలోమీటర్. పదండి వెళ్దాం. ఇంకా గోవింద నిశ్చలానంద మందార మకరంద. మనకి కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు అలా కృంగిపోయి కూర్చుండిపోతాము. అలా కాకుండా ఒక్కసారి మనసారా ఏడుకొండలవాడిని తలుచుకొని గోవిందా అని పిలిస్తే చాలు, ఏడుకొండలవాడు మన కష్టాలను కొండెక్కించడమే కాకుండా మన వెంటే ఉంటాడని నా నమ్మకం. ఇక్కడ చిన్న చిన్న టబ్బులు తీసుకొని ఒక దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో పసుపు వేసుకొని బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు మెట్లకి. అదే కాకుండా ఒక కర్పూరాన్ని కూడా వెలిగిస్తున్నారు. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క కర్పూరం వెలిగిస్తూ వెళ్తూ ఉన్నారు. ఇది ఆడవాళ్ళే కాదండి, మగవాళ్ళు కూడా చేస్తున్నారు. ఎవరైనా చేయొచ్చు, వీళ్ళే చేయాలని ఏమీ లేదు. ఇక్కడ చూడండి, అక్కడ రాయి మీద రాయి అలా పెట్టారు కదా, ఏమైనా మనసులో కోరికలు ఉంటే అలా పెట్టి వెళ్తారనమాట. అవి నుంచొని ఉన్నాయి అనుకోండి మన కోరిక తీరుతుందంట, లేకపోతే తీరదని అర్థం అనేసి చాలా మంది నమ్మి అలా పెట్టి వెళ్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్లాస్టిక్ బాటిల్స్ అస్సలు తీసుకురాకండి. మనం ఇంట్లో వాడుకునే బాటిల్స్ అయితే బెస్ట్. బిస్లరీ వాటర్ కొంటాం కదా, అవి తీసుకొస్తే మాత్రము అక్కడ తీసేసుకుంటున్నారు. అవి వేస్ట్ అండి. మేము సబ్జా గింజలు వేసుకొని వాటర్ పట్టుకొని వచ్చాము, ఆయన కూడా అక్కడ తీసేసుకున్నారు. అందుకని వాటర్ మొత్తం తాగేసి బాటిల్స్ అక్కడే పారేసి వచ్చాము. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు మనము కూల్ డ్రింక్స్, బాదాం మిల్క్, మామిడికాయలు అమ్ముతున్నారు. అవి మాత్రం తినకండి, ఎందుకంటే తల తిరుగుతుంటుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. అందుకని అవి తినకండి. ఏదైనా మజ్జిగ అలాంటివి అయితే తాగొచ్చు. ఓకేనా, పదండి వెళ్దాం. గోవింద గోవింద హరి గోవింద అంటూ మనం పైకి వెళ్తూ ఉందాం. ఇంకా ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని పెట్టారు. ఇలా మాత్రం చాలా పెట్టారు. 1 2 3 4 5 6 7 పెట్టారు. చిన్నది వరకు పెట్టారు. వీళ్ళదైతే ఇంకా చిన్నది కూడా ఉంది. వీళ్ళ కోరికలు అందరికీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెట్ల వరకు వచ్చాము. చూడండి, కొంచెం మంది మొక్కలు ఉన్నాయనుకోండి, బియ్య పిండితో కానీ పసుపు కుంకుమతో కానీ నామాలు వేస్తూ వెళ్తారనమాట. మొదటి మండపం, ఫస్ట్ మండపం అనమాట ఇది. 420 స్టెప్స్ అయినాయి ఇప్పటి వరకు. 450 మెట్లు అయింది. వ్యూ చూడండి ఎంత బాగుందో.
అసలు చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు టైము 9 అయ్యింది. ఫుల్ చెమటలు పోస్తున్నాయి, ఎండ కూడా దంచి కొడుతుంది. మనకి వెళ్తుండే అయితే నీడనే ఉంది, కాకపోతే చెమటలు మాత్రం బాగా కారుతున్నాయి. పాపం అందరూ అలసిపోయారు. అలా ఎక్కుతూ ఉన్నాము. నేను చెక్కలు చేసుకొచ్చాను, అవి తింటూ ఉన్నాము, ఎక్కుతూ ఉన్నాము. ఇంకా వ్యూ చూడండి ఎంత బాగుంది కదా. చూడండి ఇక్కడ ఉడత ఉంది, కలర్ కలర్ గా ఉంది, చాలా పెద్దగా కూడా ఉంది. చూడండి అడవి ఉడత. చూడండి ఇక్కడ 600 మెట్ల నుంచి 1788 వరకు ఇలా స్ట్రైట్ గా ఉంటాయి మెట్లు, ఇలా స్ట్రైట్ గా ఉంటాయి. వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా బాగుంది చూడండి వ్యూ. ఇక్కడ మాత్రం ఎండ బాగా కొడుతుంది. 1200 మెట్ల దగ్గరకు వచ్చాము మేము. ఇక్కడ ఎస్ఎస్డి టోకన్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ విష్ణు నివాసంలో కాకుండా ఇక్కడ కూడా ఇస్తారు, కాకపోతే మేము విష్ణు నివాసంలో తీసేసుకున్నాము. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఇస్తున్నారు. 9:30 అవుతుంది, ఇప్పుడు కూడా ఇక్కడ మనకి టోకన్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ మనకి వాటర్ కి ఏ లోటు లేదు, ఎక్కడంటే అక్కడ వాటర్ ఫుల్ గా ఉన్నాయి. దూరంలో చిన్న చిన్న పందులు కనిపిస్తున్నాయి కదా, అవి అడుగు పందులు అండి, చిన్న చిన్నగా ఉన్నాయి. 2300 స్టెప్స్ ఎక్కేసాము, ఇంకా 88 స్టెప్స్ ఉన్నాయి. అలానే ఇంకొక 20 నిమిషాలు పడుతుండొచ్చు 88 స్టెప్ ఎక్కడానికి. కొండపైకి రాగానే ఇక్కడ ఒక మండపం ఉంది. ఆ మండపంలో అందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు. 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్ ఇలా నుంచో పెడుతున్నారు. ఎందుకంటే ఆ మనసులో ఏదైనా కోరిక అనుకొని ఆ కాయిన్ ని నుంచోబెడితే, ఆ కాయిన్ నుంచుంటే మన కోరిక తీరుతుందని వీళ్ళందరి నమ్మకము. వీళ్ళందరి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. తర్వాత రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళి అక్కడ నుంచొని రూమ్ దొరికితే వెళ్ళి కొలంలో స్నానం చేసి కొంచెంసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ దర్శనానికి బయలుదేరుతాము. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మీకు నా వీడియోస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.